సాస పాప పప మరి సస నిజ సాస పాప పప మద పప సాస పాప పప మరి సస నిజ. వాడు నీకు సరైన జోడు కాదు తల్లి. నిన్ను కలిసి మాట్లాడమని నేనే పంపాను, కానీ నువ్వు నీ చిరాకు ప్రశ్నలతో వాడి ఇబ్బంది పెట్టి వాడిని పంపేశావు. నేనేమడిగానని? తెలుగు అక్షర క్రమం చెప్పమన్నాను. ముక్కి ముక్కి చెప్పాడు సొంట. ఇంకా అన్నీ చెప్పలేదనుకో. నువ్వు ఎంత తెలుగు మాస్టర్ అయితే మాత్రం ఆ ప్రశ్న అడుగుతావా? నీకు వాడు ఎంతకాలంగా తెలుసు? ఆ బడుద్దాయికి 10 ఏళ్ళు తెలుగు చెప్పింది నేనే, ఈ ఊర్లోనే. కన్న తల్లి లాంటి మాతృభాషనే ప్రేమించలేనివాడు, తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోలేనివాడు నా చిట్టి తల్లిని బాగా చూసుకుంటాడని ఎలా అనుకోవాలి తల్లి? ఏంట్రా బాబు, ఇంకా ఇక్కడే ఉన్నావు? కుదరదని చెప్పాను కదా, బయలుదేరు. అది శభాష్. ససే మీరా ఇవ్వనని కూర్చున్న మా నాన్ని పెళ్లికి ఎలా ఒప్పించావు? ఏమో నాకు అర్థం కాలేదు. మాస్టర్ గారిని కలిసానా? ఏరా అబ్బాయి, బాగున్నావా? ఏం చేస్తున్నావు? మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తానండి. నెలకి 2 లక్షల జీతం. పర్ఫార్మెన్స్ బాగుంటే యూఎస్ఏ కూడా పంపిస్తారు. సంతోషం. ఓకే నాన్న. మాస్టర్ చెప్పు నాన్న. అది మీ అమ్మాయి అక్షర మిమ్మల్ని కలవమని చెప్పింది. నీకు తెలుగు అక్షరమాల గుర్తుందిరా? ఏది ఒక్కసారి చెప్పు, చెప్పరా. అది ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ అమ్మహ కక్క గగ్గ ఇనే జ ఇన్య టఠ డఢణ తథ దధన పఫ బభమ యారా లావ శేష సాహ అల ష. అది బడుద్దాయి. తెలుగు భాషనే ప్రేమించలేని వాడివి నా చిట్టి తల్లిని ఏం ప్రేమిస్తావరా? తెలుగు అక్షరమాలను గుర్తుపెట్టుకోలేని వాడివి నా అక్షరను సంతోషంగా చూసుకుంటావని ఎలా అనుకోమంటావరా? సంతోషం. ఇక నువ్వు బయలుదేరు. ప్రతినాడదాం అని ఇంటి దాకా వచ్చాను. ఇంతలోకి తలుపు తీసి బయటకు వచ్చారు మీ నాన్న. అది బండి రాలేదండి. అంతే, అర్థమైంది. అమ్మ నా బండిరా, అక్షరమాలలో నువ్వు వదిలేసిన బండిరా చెప్పావని సంతోషించి పిల్లనిచ్చాడు. ఆహా, ఇంకా నయం, నీ బండి గోల చెప్పుంటే ముక్కు పట్టుకొని పిండేసేవాడు మా నాన్న. అదే మీ తెలుగు పంతులు.